వర్షాకాలంలో మన్యం ప్రాంతంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. రవాణా సౌకర్యం లేక వైద్య సిబ్బంది మారుమూల గ్రామాల్లోని గిరిజనులకు వైద్యం అందించడం కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితులను అధిగమించి గిరివాసులకు వైద్య సేవలందించేందుకు ములుగు జిల్లా కలెక్టర్ రాష్ట్రంలోని తొలిసారి ఓ వినూత్న ప్రయోగం చేశారు. కంటైనర్ రూపంలో అదనపు ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలందించాలని నిర్ణయించారు. జాతీయ రహదారికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లా తాడ్వాయి మండలం పోచాపూర్ గ్రామానికి చుట్టూ నర్సాపూర్, అల్లిగూడెం, బందాల, బొల్లెపల్లి గ్రామాలుంటాయి. ఇక్కడున్న వారికి వైద్యం చేయాలంటే గోవిందరావుపేట మండలం పసరా నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలు ప్రతి సోమవారం పసరాలో జరిగే సంతకొచ్చినప్పుడు సరుకులు తీసుకుపోవడంతో పాటు పసరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదంటే ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తుంటారు. అత్యవసరమైన సోమవారం వరకు ఆగాల్సిందే. సమయానికి వైద్యం అందక ప్రాణాలు పోయిన సందర్భాలున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ టిఎస్ దివాకర్ ఓ ప్రత్యేక ఆలోచన చేశారు. అత్యవసర సేవల కోసం కంటైనర్లలో ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటు చేసి సుమారు 6 నెలలు సేవలందించాలనుకున్నారు. 4 పడకల కోసం సుమారు 7 లక్షల వ్యయంతో దీన్ని రూపొందించారు. 2 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి పోచాపూర్లో ఏర్పాటు చేశారు. ఈ వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది కనుక సక్సెస్ అయితే గిరిజనులకు ఎంతో మేలు జరిగినట్లు అవుతోంది.